అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి కొంతమందికి అయితే కార్డు ఈ సచివాలయం దగ్గరికి వెళ్తే ఇక్కడ లేదు, మీకు వేరే సచివాలయంలో వచ్చింది అని అంటున్నారు. సో దానికి సంబంధించి మీ రేషన్ కార్డు ఏ సచివాలయంలో వచ్చిందో అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో మొదటిసారి చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మార్ట్ రేషన్ కార్డులను అయితే గత నెల నుంచి ఇవ్వడం ప్రారంభించారండి. సో ఇందుకు సంబంధించి లబ్ధిదారులలో ఎవరో ఒకరు, అంటే కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో వారిలో ఒకరు ఈకేవైసీ అయితే పూర్తి చేయడం ద్వారా కార్డు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. సో అయితే కొంతమందికి సచివాలయంలో వెళ్ళి అడిగితే వాళ్ళ కార్డు రాలేదని చెప్తున్నారు. సో మీ కార్డు వేరే సచివాలయంలో వచ్చి ఉంటుంది, అక్కడ అడగండి అని అంటున్నారు. అంటే వీళ్ళు మ్యాపింగ్ అనేది వేరే సచివాలయం కింద ఉంటే వాళ్ళు కార్డు అనేది అక్కడ రావడం జరుగుతుంది. మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఏ సచివాలయంలో వచ్చిందనేది ఎలా తెలుసుకోవాలనేది మీకు ఇందులో తెలియజేస్తాను. సో ఇక్కడ కింద నేనైతే ఒక లింక్ ప్రొవైడ్ చేస్తానండి. సో ఆ లింక్లో మీరు సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ ఈ మంత్ అని ఉంటుంది, అక్టోబర్ సెలెక్ట్ చేసుకోండి, ఇయర్ 2025. అలాగే ఇక్కడ ఆర్సీ నంబర్. సో మీ రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ యొక్క కార్డు ఎక్కడ ఉంది అనేది మీకు చూపిస్తుంది అనమాట. అందులో మీరు మీ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే సో ఈ విధంగా రావడం జరుగుతుందండి. సో మెంబర్ డీటెయిల్స్ ఆఫ్ రేషన్ కార్డు. సో ఇక్కడ మీ డిస్టిక్, అంటే ఇప్పుడు ఏ డిస్టిక్లో ఏ డీలర్ దగ్గర ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది మీకు మంజూరు అయింది అనేది ఇక్కడ చూపిస్తాయి. సో డిస్టిక్, అలాగే తాలూకా అంటే మండలం అండి, అలాగే ఇది ఎఫ్పిఎస్ ఐడి. సో ఆ డీలర్ షాప్ యొక్క ఐడి నెంబర్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. సో మీరు ఈ డీలర్ దగ్గర వెళ్ళి మీ రేషన్ కార్డు అయితే పొందవచ్చండి. సో ఈ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు మెంబర్స్ అనేది కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. అలాగే వెరిఫికేషన్ స్టేటస్ కూడా చూపిస్తుంది ఇందులో. దాంతోపాటు మీరు రేషన్ ఈ మంత్ ఎక్కడ తీసుకున్నారనేది కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు జస్ట్ ఈ నంబర్ ఎంటర్ చేసి మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు ఏ ఊర్లో ఏ డీలర్ దగ్గర వచ్చిందనేది ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చండి. సో మీరు సింపుల్గా అక్కడ వెళ్ళి తంబేసి మీ కార్డు అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు అందరికీ ఉపయోగపడింది అనుకుంటాను. సో మిగిలిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను.